నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. జనవరి 2026 అనగా కొత్త సంవత్సరం. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారము మన అందరికీ ఇది కొత్త సంవత్సరం. ప్రతి ఒక్కళ్ళము 26లోకి అడుగు పెట్టేస్తున్నాము. 25లో పడ్డ కష్టాలు, బాధలు, సంతోషాలు అన్నీ ఉంటాయి, మిక్స్ అన్నమాట. బాధలు, సంతోషాలు, సుఖాలు, కష్టాలు, ఇలా 25లో ఏది ఎక్కువ శాతం అనుభవించామో ఇప్పుడు 26లో చాలా వరకు అనగా 26 డిసెంబర్ వరకు గోచార రీత్యా పంచాంగం ప్రకారము కాస్త ఊరటే అని చెప్పాలి. అంటే ఇది ఇంగ్లీష్ కాలమాన ప్రకారం, అంటే ఇంగ్లీషు క్యాలెండర్ ప్రకారము మనకి మళ్ళా ఉగాదికి మళ్ళా మనకి రాసులు మారతాయి. రాసుల్లో గ్రహాల యొక్క పరిభ్రమణం కానీ గమనం కానీ ఇవన్నీ మారుతూ ఉంటాయి. ఇది ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం మాత్రమే మనము చెప్పుకుంటున్నాము, ఇది గమనించాలి. మనకి అసలైన ఉగాది అంటే అసలైన పంచాంగం శ్రవణము అంటే అసలైన రాసులు కానీ లేదా అంటే అసలైన రాశి ఫలితాలు కానీ గ్రహస్థితులు కానీ ఇవన్నీ మనకి ఉగాది నుంచి ఉగాది వరకే. అయితే ఇప్పుడు ఎలాగో మనము జనవరిలోకి వెడుతున్నాం కాబట్టి జనవరి నుంచి ఏదైనా బాగుంటుందా అనే ఉత్సాహము ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంటుంది. అయితే ఈ ఫలితాలు గోచార రీత్యా పంచాంగం ప్రకారము మనం చెప్పుకుంటున్నవి అన్నమాట. అయితే ఇందులో ప్రతి ఒక్కళ్ళు ఇది నా కోసమే అన్నట్టుగా కాకుండా ఇదే రాశిలో చాలామంది ఉంటూ ఉంటారు, కొన్ని వేల లక్షల మంది ప్రజలు ఉంటూ ఉంటారు. అయితే మాకు ఈ ఫలితాలు వర్తించటం లేదు అని ఎవరు బాధపడకండి. ఎందుకంటే అందరూ ఒకే సమయానికి పుట్టరు కాబట్టి, ఒకే సమయంలోనూ ఒకే ప్రాంతంలోనూ ఒకే డేట్లోనూ పుట్టరు కాబట్టి వారి వారి యొక్క ఫలితాలు కూడా తేడాగా ఉంటాయి. మనకి ప్రత్యేకంగా మనకి ఈ సమయంలో ఎట్లా ఉండబోతోంది అని తెలుసుకోవాలనుకుంటే కనుక మనకి వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకుంటేనే మంచి ఫలితాలు అంటే కరెక్ట్గా అక్యురేట్గా ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతుందన్నమాట. సరే, ఏది ఏమైనప్పటికీ మనకి 2026 జనవరి 1 నుంచి మనకి ఎలా గ్రహస్థితులు ఉంటాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావాలు కానీ ఫలితాలు కానీ మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశాన్ని మనము పరిశీలిద్దాము. ప్రేక్షకులకు మెగా9 టీవీ భక్తి ప్రేక్షకులకు హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు. అయితే ఇప్పుడు జనవరి 1, 2026 పంచాంగం ప్రకారము ఈరోజు నూతన సంవత్సరంగా పరిగణించబడింది. అయితే శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షము. ఈరోజు సూర్యోదయ సమయము ఉదయం 6:50 సూర్యాస్తమ సమయం సాయంత్రం 5:49. ఈరోజు తిథి త్రయోదశి మనకి రాత్రి 10:21 వరకు, తదుపరి చతుర్దశి తిథి ప్రవేశము. నక్షత్రము రోహిణి నక్షత్రము రాత్రి 10:46 వరకు, తదుపరి మృగశిర నక్షత్ర ప్రవేశము. వర్జ్యము మధ్యాహ్నం 3:42 నుంచి సాయంత్రం 5:07 వరకు. దుర్ముహూర్త సమయము ఈరోజు మనకి 2 సార్లుగా వచ్చింది. అది మొదటిదిగా ఉదయం 10:29 నుంచి 11:13 వరకు, తదుపరి తిరిగి మరలా మధ్యాహ్నము 2:53 నుంచి మధ్యాహ్నం 3:37 వరకు. అయితే రాహుకాలం మధ్యాహ్న సమయంలో 1:42 నుంచి మధ్యాహ్నం 3:04 వరకు. యమగండ కాలము ఉదయం 6:50 నుంచి ఉదయం 8:12 వరకు. అయితే బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 5:14 నుంచి 6:02 వరకు. అమృత ఘడియలు మనకి రాత్రి సమయంలో వచ్చాయి. అందులోనూ రాత్రి 7:58 నుంచి రాత్రి 9:23 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:57 నుంచి మధ్యాహ్నం 12:41 వరకు. ఇది ఈనాటి పంచాంగం. నమస్తే. జనవరి 1, 2026 నాటి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రంగంలో ఉన్న వారికి ఎలా ఉండబోతోంది నిత్య నూతనంగా మనం చెప్పుకుందాము. అయితే గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు ధనస్సు రాశిలో ఉంటూ ధర్మము, పాలన, సత్యవాక్కు ఈరోజు బలంగా చూపిస్తున్నాడు. చంద్రుడు వృషభ రాశిలో ఉంటూ భూమి, వ్యవసాయము,
ఆర్థిక స్థిరత్వం మీద దృష్టి పెట్టాడు. అయితే గురుడు మిథునంలో ఉండడం వల్ల విద్య, సమాచారము, మీడియా రంగాలకు శుభ సంకేతాలను పంపిస్తున్నాడు. అంటే శుభ సంకేతాలుగా కనబడబోతున్నాయన్నమాట. గురుడు మిథున రాశిలో ఉండడం మూలంగా విద్య, సమాచార, మీడియా రంగాలకు శుభ సంకేతంగా కనబడుతోంది. శని భగవానుడు మీనరాశిలో ఉండడం మూలంగా కర్మఫలాల మీద న్యాయము, శిక్ష, రక్షణ రెండు చాలా స్పష్టంగా అమలు పరిచేటట్టుగా శని భగవానుడు ఉన్నాడు. అయితే రాహు మీనంలోను, కేతు కన్యాలోను వీళ్ళిద్దరూ ఉండడం మూలంగా ఈ రెండు ఛాయాగ్రహాలు కాబట్టి వీళ్ళిద్దరూ కలిపి ఆధ్యాత్మిక మీద, తరువాత సాంకేతిక మార్పుల యొక్క సమ్మేళనం మీద ప్రభావాన్ని చూపిస్తున్నారు. శుక్రుడు వృశ్చికంలో ఉండడం మూలంగా రహస్య ఒప్పందాల మీద, ఆర్థిక నిర్ణయాలలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశం మీద ప్రభావాన్ని చూపిస్తున్నాడు. బుధుడు ధనస్సులో ఉండడం మూలంగా పాలసీలు అంటే మనకి ఒక సిస్టమ్ అన్నమాట. పాలసీలు, విద్యా నిర్ణయాలు, చట్టాల మీద చర్చలు జరిగేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అయితే ఇవి మనకి గ్రహాల యొక్క సంచారాలు, వాటి యొక్క ప్రభావాలు. అయితే ఈ ప్రభావాలు మనకి మేషరాశి వారి మీద ఎలా ఉండబోతోంది, అందులోనూ ఏ ఏ రంగాలలో ఉన్న వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడు అనేది సవివరంగా మనం సంవత్సరం మొదలు కాబట్టి సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ రాశి వారికి విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక చదువులో దృష్టి పెరుగుతుంది. లా, ఫ్యాషన్ డిజైన్, మేనేజ్మెంట్, మీడియా రంగాలలో చదువుతున్న వాళ్ళకి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. విదేశీ యూనివర్సిటీలకు అవకాశాలు కనబడుతున్నాయి, ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. తర్వాత ర్యాంకులు కానీ స్కాలర్షిప్స్ కానీ వచ్చేందుకు అవకాశాలు కనబడుతున్నాయి, ప్రయత్నాలు చేసుకోవచ్చు. అయితే మీరు ఎక్కడ జాగ్రత్తగా ఉండాలంటే కనుక సోషల్ మీడియాకు అనగా మొబైల్స్కి, ప్రేమ వ్యవహారాల్లో తలదూర్చడాలు అవి ఈ మంత్లో చేసే ప్రయత్నం చేసుకోకండి, ఎందుకంటే కొంత ఇబ్బందికరంగా ఉండే అవకాశం కనబడుతోంది. తరువాత ఉద్యోగము, ఐటీ సర్వీసు, ప్రభుత్వ రంగాలు చూసినట్టయితే కనుక ప్రమోషన్స్ వచ్చే అవకాశం కనబడుతోంది, ట్రాన్స్ఫర్స్కు అనుకూలంగా ఉండబోతోంది. అయితే పెద్ద పెద్ద కంపెనీల్లో అవకాశాలు వస్తాయి, ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. ఐటీ కార్పొరేట్ రంగంలో చూసినట్టయితే కనుక ఆన్ సైట్ అవకాశాలు వస్తాయి, అవి తీసుకునే ప్రయత్నం చేయండి. విదేశీ ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉంది, తీసుకునే ప్రయత్నం చేయండి. ఐటీ, డిజిటల్ మార్కెటింగ్, సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్న వాళ్లకు మంచి అభివృద్ధి గోచరిస్తున్నది. అయితే మీరు జాగ్రత్తగా ఉండవలసింది ఏంటంటే కనుక సహోద్యోగులతో కొంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. మీ విజయాన్ని తట్టుకోలేని వ్యక్తులు మిమ్మల్ని ఇబ్బంది పాలు చేసేందుకు అవకాశం ఉంది. తర్వాత వ్యాపారము, బిజినెస్, ట్రేడింగ్ చూసినట్టయితే కనుక ఫ్యాషను, బ్యూటీ, కాస్మెటిక్స్, జ్యువెలరీ, ఇంటీరియర్ డిజైను, రియల్ ఎస్టేటు, కన్సల్టెన్సీ ఈ వ్యాపారాలు చేసే వాళ్ళకి అద్భుతంగా ఉండబోతోంది. అయితే మీరు ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి అంటే కనుక నకిలీ ఒప్పందాలు కానీ, నకిలీ నోట్ల విషయంలో కానీ, ట్రాన్సాక్షన్స్ విషయంలో కానీ జాగ్రత్తలు తీసుకోండి. మాట మీద నమ్మి డబ్బు ఇవ్వడం అనేది అస్సలు చేయకండి, చాలా ఇబ్బంది పడతారు. అయితే పరిహారము శుక్రవారం రోజు, అంటే ఈరోజు కాకుండా ఎప్పుడైనా శుక్రవారం వచ్చినట్టయితే ఈ మాసంలో శుక్రవారం రోజు అష్టలక్ష్మి ఆలయం అమ్మవారి స్తోత్రం కానీ, మహాలక్ష్మి అమ్మవారి స్తోత్రం కానీ చేసుకుంటూ ఆలయ దర్శనం చేసినట్టయితే మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. తర్వాత వ్యవసాయము, భూమి, పంటలు చూసినట్టయితే కనుక కూరగాయల సాగు, పూల సాగు, ఉద్యానవనానికి సంబంధించిన పంటలు, పాడి పరిశ్రమకు వీటికి మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతుంది. తర్వాత భూముల క్రయ విక్రయాల్లో కొంత జాగ్రత్తలు తీసుకోండి, ఆ విషయంలో కూడా లాభాలు వచ్చే అవకాశం ఉంది, చిన్న జాగ్రత్తలే అంతే. అయితే నిల్వ చేసే పంటలకు మంచి ధర రావడంతో పాటు లాభాలు వచ్చే అవకాశం కనబడుతుంది. అయితే మీరు ఎక్కడ జాగ్రత్తగా ఉండాలంటే కనుక పురుగు అంటే కీటకాల వల్ల, నీటి వల్ల ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది, ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత రాజకీయ జీవితం చూసినట్టయితే కనుక పార్టీలో ఉన్నతమైన పోస్టులు వస్తాయి, అందుకునే ప్రయత్నం చేయండి. మీడియా ద్వారా మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతారు, యువనేతలకు మంచి అవకాశం కనబడుతోంది. అయితే తర్వాత కుటుంబము, దాంపత్యము ఇవి చూసినట్టయితే కనుక వివాహ యోగం అయితే కనిపిస్తోంది, కానీ వివాహానికి అంటే మాటలు కానీ అలాంటివేమీ పెట్టుకోకండి, యోగం అయితే ఉన్నది. తర్వాత దాంపత్య జీవితంలో సఖ్యత ఏర్పడుతుంది, సంతాన యోగం కూడా గోచరిస్తోంది. ఇంట్లో శుభకార్యాలకు సంబంధించినటువంటి చర్చలు జరిగేందుకు అవకాశం కనబడుతోంది. అయితే చిన్న చిన్న అపోహల వల్ల గొడవలు వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది, జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్య పరిస్థితి చూసినట్టయితే కనుక కిడ్నీలకు సంబంధించి షుగరు, వెన్నెముక వీటికి సంబంధించినటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్తలు తీసుకోండి, డాక్టర్ పర్యవేక్షణకు వెళ్ళండి. తర్వాత ఆర్థిక పరిస్థితులు, ధనము, అప్పులు ఈ అంశాలు చూసినట్టయితే కనుక మనకి పాత అప్పులు తీరిపోయి కొత్త అప్పుల జోలికి వెళ్లకుండా ఈరోజు జాగ్రత్త పడితే సరిపోతుంది. అయితే కొత్త ఆదాయ మార్గాలు కూడా మీకు వస్తాయి, అందుకునే ప్రయత్నం చేయండి. ఇల్లు, వాహనము,
దాంతోపాటు ఏదైనా బంగారం కానీ ఏదైనా ఒక వస్తువు ఖరీదైనది కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తారు. అయితే మీరు ఎక్కడ జాగ్రత్తగా ఉండాలంటే కనుక అనవసరమైన ఖర్చులు వచ్చి చేరే అవకాశం ఉంది. ఈ అంశంలో జాగ్రత్తలు తీసుకోండి. ప్రమాదాలు, శత్రువులు ఇవి చూసినట్టయితే కనుక శత్రువులు మీ ముందు ఓడిపోతారు. దీంతో పాటు కోర్టు కేసులు మీకు అనుకూలంగా తీర్పు వచ్చేందుకు అవకాశం కనబడుతోంది. నీటి ద్వారా ప్రమాదాలు కూడా వచ్చే అవకాశం ఉంది. నీటికి కొంత దూరంలో ఉండే ప్రయత్నం చేసుకోండి. తర్వాత తులారాశి వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పదగినది ఏంటంటే కనుక మీకు అరటి చెట్టుకు ప్రతి నిత్యము నీళ్లు పోస్తూ ఉండే ప్రయత్నం చేయండి. అరటి చెట్టు మాకు లేదు అని అనుకున్న వాళ్ళు తులసి మొక్కకైనా నీళ్లు పోసినట్టయితే కనుక సమానమైన పరిహారం కింద లెక్క కట్టబడుతుంది.